గురువుగారు, ఈ చెట్టు మాత్రం చాలా బాగుంది. ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆ! చూడటానికి విస్తరాకుల్లాగా ఉన్నాయి. అవును. ఒక్క ఆకు సరిపోతుంది భోంచేయటానికి. ఇంకా ప్లస్ ఈ చెట్టు కూడా చాలా బాగుంది. వైట్ కలర్‌లో స్టెమ్ కూడా చాలా బాగుంది. అవునమ్మా. ఏంటంటారు? ఇది చాలా గొప్ప మెడిసినల్ ప్లాంట్ అమ్మ ఇది. హ్మ్. దీన్ని అందుగ చెట్టు అంటారు. ఓకే. అందుక చెట్టు. అవును. పాలుంటాయమ్మ దీనికి. హ్మ్. ఇక్కడ నాటు పెట్టామనుకో, హ్మ్. ఆ నాటులోంచి పాలు కారుతాయి. కింద ఆ ఆకే కోసి పెట్టుకుంటే హ్మ్. అవి గడ్డ కడతాయమ్మ. హ్మ్. షల్లాకి అంటారు దాన్ని. ఆ హ్మ్. జిగురుని. హ్మ్. షల్లాకి. అందుగ పిసిను అంటాం మనం హ్మ్. ఆయుర్వేదంలో. హ్మ్. ఓకేనా? హ్మ్. చాలా అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అమ్మ. దీనికి అనేక రకాల గుణాలున్నాయి. హ్మ్. ప్రేక్షకులు పెన్ను, కాగితం తీసుకున్నారని అనుకుంటున్నాను బుక్కుని. ఇది అందుగ పిసిను అంటారు. ఓకేనా? దీని నుంచి వచ్చే జిగురుని షల్లాకి అంటారు. చాలా బలం. వీర్యవృద్ధి చేస్తుంది. అనేక జబ్బులను తగ్గిస్తుంది. బీపీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం చాలా సువాసనగా ఉంటుందన్నమాట దీని జిగురు. హ్మ్. సువాసనగా ఉండి మనం సాంబ్రాణి ధూపం ఎలా వేసుకుంటామండి, అలా ధూపం కూడా వేసుకోవచ్చమ్మా దీన్ని. హ్మ్. చాలా బాగా పనిచేస్తుంది. జిగురుని. దీని జిగురు. జిగురుని. దీనికి ఒక కట్ట పెడితే అమ్మా చాలా పాలు కారుతాయి అన్నమాట. హ్మ్. అదేవిధంగా దీని పువ్వులు, హ్మ్. దీని కాయలు, దీని పళ్ళు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉన్నాయి. హ్మ్. ఈ జిగురునే ఫిరంగి సాంబ్రాణి అంటారమ్మా దీన్ని. ఓహ్! సాంబ్రాణి యేసుకునేది దీంతోటే. ఫిరంగి సాంబ్రాణి. హ్మ్. సాంబ్రాణిలో చాలా రకాలు ఉంటాయమ్మా. హ్మ్. ఈ చెట్టు ఫిరంగి సాంబ్రాణి అంటారన్నమాట హ్మ్. దీన్ని. హ్మ్. హ్మ్. అర్థమైంది కదమ్మా? హ్మ్. హ్మ్. ఇదే జిగురు. హ్మ్. ఇదిగోనండి జిగురు కారింది ఇది. హ్మ్. ఇక్కడ ఇది ఏమైందంటే ఏదో పురుగు దీన్ని కొట్టినట్టుంది. చూడండి ఎలా కారిందో. ఈ గమ్ముని పళ్ళ పొడిల్లో కలుపుతూ ఉంటారండి. మనం దంతధావనం చేయడానికి ఏదైతే టూత్ పౌడర్స్ తయారు చేస్తామో వాటిలో దీన్ని కలుపుకుంటే కదిలే దంతాలు కూడా కదలడం ఆగిపోతాయి. అంత చక్కగా దీని జిగురు పనిచేస్తుందండి. చూశారు కదా ఎలా ఉందో. పుల్లతోటి కూడా పళ్ళు తోముకోవచ్చండి. పళ్ళు తోముకున్నా కూడా పుల్లతోటి పళ్ళు తోముకున్నా మంచి ఇదిగా ఇస్తుంది మనకి. ఏది పంటి జబ్బులన్నీ పోయి పళ్ళు గట్టిపడడం ఇవన్నీ జరుగుతాయమ్మా. అదేవిధంగా ఈ బార్క్ ఏదైతే ఉందో దీని కషాయం తీసుకుంటే రక్తంలో ఉన్న వేడి, అతి వేడి ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుందమ్మా. అప్పుడు ఏమవుతుందంటే బీపీ కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అర్థమైంది కదా? ఏదైతే అతివేడి ఉందో ఆ అతివేడిని దీని యొక్క బార్క్ యొక్క కషాయం కానీ లేక పువ్వు యొక్క కషాయం కానీ, వేరు రూట్ ఉంది కదమ్మా, ఆ రూట్ యొక్క కషాయం కానీ, రూట్ పైన తాట, మొత్తం రూట్ కాదు, ఆ విధమైన అన్నిటికి కూడా ఇది చక్కగా పనిచేస్తుందమ్మా. దీన్ని ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఏ ప్లాంట్ అయినా తీసుకోవాలంటే ఇలాగా ఈ విధంగా బార్కుని కలెక్ట్ చేసుకోవాలమ్మా. అంతే తప్ప ఇలా రౌండ్గా తీస్తే కనుక చెట్టు చనిపోతుందమ్మా. అందుకు ఈ విధంగానే మనం ఒక 2 అడుగులు కానీ, అడుగున్నర కానీ ఇక్కడ దాకా తీసుకోవచ్చు. దీనికి మళ్ళీ 2 సంవత్సరాల దాకా తీయకూడదమ్మా. దీనికి తీసుకోవచ్చు. ఒకవేళ దీన్ని తప్పలేదు కావాలి అనుకుంటే పై హైట్లో తీసుకోవాలమ్మా. దీని చుట్టుపక్కల తీయకూడదు. లేకపోతే మొదల్లో తీసుకోవాలి కొద్దిగా. ఇది తీసినప్పుడు ఏమవుతుందంటే పాలు కారుతాయి. మనకు బార్కు ఉపయోగపడుతుంది. ఇలా తీయటం వల్ల ఇక్కడ ఏదైనా కట్టుకున్నా లేకపోతే కింద ఏదైనా పెట్టుకున్నా ఈ ఏదైతే మిల్క్ ప్రోడక్ట్ టైప్లో కారి అది జిగురుగా తయారవుతుందమ్మా. దీన్ని ఫిరంగి సాంబ్రాణి అంటారు. మనకి రక్తంలో వేడి ఉందని ఎలా తెలుస్తుంది గురువుగారు? కళ్ళు మండుతాయమ్మా, తలపోటు వస్తుంది, కళ్ళు మండి నిద్ర పట్టదు, అదే విధంగా బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రక్తంలో వేడి ఉన్నట్టు అర్థం అనమాట. అలాగే కాన్స్టిపేషన్ వస్తుంది, అనేక రకాలు అనమాట. అప్పుడు ఏంటంటే కళ్ళు ఎప్పుడైతే మండినయో, మీకు నిద్ర పట్టట్లేదో, శరీరం వేడిగా ఉందో, ఆ రక్తంలో పిత్తం అంటాము, అర్థమైందని రక్త పిత్త వ్యాధి అంటారు బీపీని, అది ఉన్నట్లు లెక్క అనమాట. అప్పుడు దాన్ని చల్లబడడానికి ఏం చేయాలంటే దీని జిగురులో కూడా పంచదార కలుపుకుని తాగొచ్చమ్మా. అది ఇంత జిగురు మీరు నీళ్ళలో వేస్తే ఇంత అవుతుంది, అది పొంగుతుంది అనమాట, లూజ్గా అయిపోతుంది. అప్పుడు దాంట్లో పంచదార కలుపుకున్నమ్మా తింటే శరీరం చల్లబడుతుంది. మీకు వీర్య వృద్ధి కూడా, అంటే ఎవరికైతే మ్యాన్ పవర్ తక్కువ ఉందో, ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందో, వీర్యంలో కౌంట్ తక్కువ ఉందో, ఆ వీర్యాన్ని పెంచి ఆ కౌంట్ని కూడా పెంచుతుంది అనమాట. అంత చక్కని చెట్టు ఇది, వృక్షం చాలా పెద్దదవుతుందమ్మా ఇది. అదేవిధంగా దీని నీడకు కూడా అదే లక్షణాలు ఉంటాయమ్మా. ఏదైనా ఒక మెడిసినల్ ప్లాంట్ ఉంది, సపోజ్ మోదుగు చెట్టు ఉందమ్మా,
మోదుగు చెట్టు నీడను పడుకుంటే ఆ మోదుగు చెట్టులో ఉన్న లక్షణాలు కొన్ని ఆ నీడకుంటాయి అన్నమాట. అదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఈ చెట్టు కింద పడుకున్న వాడికి వస్తాయి. అదే వేప చెట్టు కింద పడుకున్నారనుకో అమ్మ, చర్మ వ్యాధులు తగ్గుతాయి, ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గుతాయి. తులసి వనంలో పడుకున్నాం అనుకో, ఊపిరితిత్తుల వ్యాధులు మందు లోపలికి వేసుకోకుండానే చాలా తగ్గుతుంది. ఆ విధంగా అన్నమాట. అలాగా పూర్వం రకరకాలుగా అంటే ఏ అయితే న్యాచురోపతి ఉంటాయో అక్కడ ఒక హాఫ్ ఏకర్లు ఇది, హాఫ్ ఏకర్లు అది, హాఫ్ ఏకర్లు ఇది, అలా కొన్ని స్పెషల్ ప్లాంట్లు పెంచమ్మా. అక్కడే కాటేజీల కింద కట్టి లేకపోతే అక్కడే రూముల కింద కట్టి ఆ ట్రీట్మెంట్ అక్కడ చేసేవారు. అప్పుడు ఏమవుతుందంటే సగం మందులతోటి పూర్తి ఫలితం వస్తుంది. ఇది చాలా గొప్ప సైన్స్ అన్నమాట. మీరు కూడా ఇక్కడ అలా చేద్దాం అనుకుంటున్నారా గురువు గారు? చేయాలమ్మా, ముందు ముందు మనం కూడా అలా చేయాలని ఇక్కడ. అర్థమైంది కదమ్మా. ప్లస్ ఈ ఆకులో మనం బోన్ చేయొచ్చు అంటారా? శుభ్రంగా తినొచ్చమ్మా. ఇందులో ఎటువంటి విష పదార్థాలు ఉండవు. హ్యాపీగా ఆకు కోసుకుని అందులో బోన్ చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు. ఈ ఏదైతే మనం మెడిసినల్ వాల్యూస్ చెప్పామో ఆ వాల్యూస్ కూడా చాలా వరకు ఆకులో భోజనం చేయటం వల్ల కూడా కొంత మన శరీరానికి వస్తుంది. అదమ్మా, తెలుసుకున్నారు కదండి అందుకు చెట్టు గురించి అనేక రకాల ఉపయోగాలు అన్నమాట అందులో. అర్థమైంది కదా. దీన్నే ఫిరంగి సాంబ్రాణి అంటారు, దీని నుంచి వచ్చే జిగురుని. అదేవిధంగా మనం ఎప్పుడైనా ఒక ప్లాంట్ యొక్క బార్క్ కావాలి మనకి, తోలు అంటాం దీన్ని, తాట అంటారు కదా. ఈ తాట కావాలంటే నేను ఇక్కడ మార్క్ చేసాను చూడండి, ఒక 2.5-3 ఇంచెస్ వెడల్పు ఉంటుంది. ఈ విధంగా ఒక 2 అడుగులు కానీ 3 అడుగులు కానీ తీసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఈ చెట్టును తీయొద్దండి. అంతే తప్ప తాట తీసి వాడుకోండి, బార్క్ తీసి మంచి మెడిసిన్ అని నేను చెప్తూ ఉంటాను అనేక వీడియోల్లో. చాలామంది ఏం చేస్తారంటే ఇలా తీసేస్తారు, ఇంత పొడుగునే ఎవడ తీస్తాడులే అని. పొరపాటును కూడా అలాంటి పని చేయొద్దు. అలా చేస్తే పైన కొమ్మ అంతా పోతుంది, ఒక చెట్టుని చంపేసిన వాళ్ళు అవుతారు. ఈ చెట్టుని పెంచడానికి 18 సంవత్సరాలు పట్టింది. 16 నుంచి 18 సంవత్సరాలు అయింది ఈ మొక్క నేను వేసి. 2006లో వేసానండి. అంటే 14 + 4 18 సంవత్సరాలు అయింది. అర్థమైంది కదా. అందుకు ఇంత 18 సంవత్సరాలకి ఇంత చెట్టుని మనం పెంచగలిగాం. దాన్ని కట్ చేయాలంటే 5 నిమిషాల్లో కట్ చేసేయచ్చు. పెంచడం ఏదైనా చాలా కష్టం. అర్థమైంది కదండి. ముందు తరాలకి మనం ఒక తరగని సంపద ఇవ్వాలంటే ఇలాంటి మహావృక్షాలన్నీ పెంచి మన ముందు తరాలకి ఇద్దాం. జాగ్రత్తగా రాసుకోండి నేను చెప్పినవన్నీ. జ్ఞాపకం ఉంది కదండి అందరికీ. అవసరమైతే మళ్ళీ మళ్ళీ చూసి రాసుకోండి. నమస్కారం.